యథాప్రకారముగా బలం సమీపించక మునుపు మనము ధ్యానిస్తూ ఉన్న భాగం. రండి, కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడు ఎవరిని కనిపెడతా ఉన్నాడంట? నమ్మకస్తులైన వారిని కనిపెడతా ఉన్నాడు. అయితే రండి, యథాప్రకారముగా మనము ఇందాక యెహెజ్కేలు గ్రంథములో ఏ అధ్యాయం అండి మనం ధ్యానించింది? 18వ అధ్యాయం. రండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. పర్వతముల మీద భోజనము చేయకయు చూడకయు చెరపకయు ఎవరినైనాను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ మనం గమనిస్తే సందర్భం వేరైనా కూడా యథార్థత లేదంటే ప్రభు దృష్టిలో ఎవరు న్యాయవంతుడు, నీతిమంతుడు, నమ్మకస్తుడు అని మనము గమనించినప్పుడు నేను చదువుతున్న సందర్భంలో ఇదే మాట ముమ్మారు కనపడుతుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయం లేదు. ఇదే 18వ అధ్యాయంలో వైల్ ఐ వాజ్ రీడింగ్ మై డైలీ పోర్షన్ ఇన్ ద ఇంగ్లీష్ బైబిల్ ఇట్ హ్యాస్ బీన్ రిటన్ 3 times. 3 సార్లు దేవుడు రాయిస్తూ వచ్చాడు. కాబట్టి మనం గమనించినప్పుడు నేను అనుకున్న ప్రభు ఏం చెప్పాలా బలవర్తమానం కొరకాయని ధ్యానించినప్పుడు ప్రభు ఈ మాట ద్వారా తన యొక్క మాటల్ని బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనిస్తే 18వ అధ్యాయము 15వ వచనములో మొట్టమొదటిగా ఒక మాట ఉంది. పర్వతముల మీద భోజనము చేయకయు అంటే అర్థం ఏంటి? పర్వతములు ఎక్కడుంటాయి? సర్వసాధారణంగా ఉన్నతమైన స్థలములను బయలుపరుస్తూ ఉంది. అదే ఆ పక్కన ఇంకొక మాట కూడా ఉంది. ఏమని? ఇశ్రాయేలీయులు పెట్టుకొని నా విగ్రహముల తట్టు చూడకయ్యు. ఈ 2 మాటలను జోడించి నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి పర్వతముల పైన సర్వసాధారణంగా ఏముంటాయంటే విగ్రహాలకు చోటు. ఎందుకు సర్వసాధారణంగా ద మోస్ట్ ఆఫ్ ద ఐడిల్స్ హ్యాస్ బీన్ సెటిల్డ్ ఇన్ ద మౌంటైన్స్? ఎందుకు ఉన్నతమైన స్థలములలో ఉంచబడతా ఉంటాయి అని అంటే గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆర్ గివింగ్ ద గ్రేట్ ప్రయారిటీ. పర్వతములు దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంట? ఉన్నతమైన స్థలాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ మాట ద్వారా ప్రభు నీకు నాకు ఏం బయలుపరుస్తూ ఉన్నాడంటే నీ జీవితంలో నా జీవితంలో ఉన్నతమైన స్థానములో ఎవరికి స్థానాన్ని ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ఇశ్రాయేలీయులైతే విగ్రహాలకు ఇచ్చినానంట. మీరు అనుకోవచ్చన్న మా ఇంట్లో ఏం యేసయ్య పటం లేదు, మా ఇంట్లో మేరమ్మ పటం లేదు, మా ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో చిందించిన కలువరి సిలువ పటము లేదు అంటే నా జీవితంలో విగ్రహాలు లేవు అని నీవు తలంచుతూ ఉన్నావేమో. బైబిల్లో చాలా స్పష్టంగా రాయించబడింది, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏంటంట? దానిని ప్రభు ఏం చెప్తా వచ్చాడంట? విగ్రహాలు. The statement God saying about we will see the definition of idols.
విచ్ వీఆర్ లవింగ్ మోర్ దాన్ గాడ్ ఈజ్ అన్ ఐడిల్. ప్రభు చెప్పిన ఒక ఏంటంట ఆ మాట, విగ్రహం అంటే అర్థం ఏంటంట, డెఫినేషన్ ఏంటంట, నిర్వచనం ఏంటంటే ప్రభు కంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించు. అదేంటంట విగ్రహం. ఇస్రాయేలీల్లోనే ప్రభు చేత ఏర్పరచబడిన వారే రెఫరెన్స్లు చూపిన ఒక 2-3 సంగతులు మీకు బయలుపరిచి ముందుకు సాగుతా. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు యాకోబు చేత ఎక్కువగా ప్రేమించబడిన భార్య ఉంది. ఆమె పేరు ఏం పేరంట? రాహేలు. ఎందుకు యాకోబు అంత ఎక్కువగా రాహేలును ప్రేమించాడు? ఆమె అందంగా ఉంది. మీరు గమనించితే మనం చాలా స్పష్టంగా ఆ యొక్క అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు ఆది కాండములో రేచల్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్, బట్ షీ వాజ్ నాట్ ట్రావెల్డ్ అలాంగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ జేమ్స్. మనం జాగ్రత్తగా గమనించితే క్షమించండి, యాకోబు చనిపోయేదాకా, లేదంటే యాకోబుకు దేవుడు ఇస్తానని చెప్పిన దేశము దాకా రాహేల్ ఏం చేయలేదంట, ప్రయాణము చేయలే. షీ వాజ్ డెడ్ ఇన్ ద మిడిల్. ఏమైపోయిందంట? మధ్యలో చనిపోయింది ఆమె. కారణం ఏంటి? అయ్యో అందంగా ఉంది కదండి. మేబీ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ ద బ్యూటిఫుల్ వన్. నీవు అందంగా ఉన్నావని గర్విస్తూ ఉన్నావేమో. నీ అందమును బట్టి నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతానని మోసపోతూ ఉన్నావేమో. జాగ్రత్త. అందముగా ఉన్న రాహేలు చనిపోయిన తర్వాత ఎలాగుంటారండి? అందంగా ఉన్నవారు కూడా ఎలా కనపడాలి? అందవిహీనముగా చేయబడవలసిందే. ఎంత అందముగా ఉన్నా సరే చనిపోయిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు మిగిలేది ఏంటంట? చర్మం కాదు. ఏముంటుంది? ఒక 6 నెలలకు సంవత్సరానికో మనం అదే శవాన్ని లేకపోతే ఏం కనపడుతుందండి మనకు? ఏముంటాయి? ఎముకలు ఉంటాయి, అస్థికలు ఉంటాయి, అస్థి పంజరం ఉంటుంది. ఆ అస్థి పంజరం చూసి వా వాట్ ఏ బ్యూటిఫుల్ చెప్పగలిగే ధైర్యం ఉందండి? పడిపోతాయి. గుండెలో నుంచి ఒకసారిగా ఆ పరిస్థితి అర్ధరాత్రి పూట మనం చూస్తే గుండె జారి పడిపోవాల్సిందే కిందికి. అలా ఉంటుంది, అంత భయంకరమైంది. కాబట్టి మనం గమనించినప్పుడు ఉన్నతమైన స్థలములలో రాహేలు ఎవరికి ఇచ్చిందంటే స్థానము? రాహేలు వస్తా లాబాను ఇంటిలో నుండి ఏం తీసుకొని వచ్చింది? విగ్రహాలు తీసుకొని వచ్చింది. విగ్రహాలు తీసుకొని రావడమే తప్పు. రెండోది ఏంటంట? దాచిపెట్టింది. మూడోది ఏంటంట? షీ వాజ్ టెల్లింగ్ లైస్. మూడోది అబద్ధం చెప్పింది కదా. ఒక ప్రశ్న ఇస్తాను. రాహేలు విగ్రహాలను పూజించడానికి యాకోబు ఒప్పుకుంటాడండి? యాకోబు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఈవెన్ షీ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ లైక్ ఎ చైల్డ్. అందంగా ఉంటే సరిపోదు, చిన్న పిల్లల లాంటి జ్ఞానం కూడా లేదు ఎవరికి? రాహేలుకి. మనం చూస్తే ఆమె అందం ఏం చేస్తూ వచ్చిందంట? ఆమెను అలాగూ విగ్రహాలను తీసుకొని వచ్చిన దానికి ప్రేరేపించింది. వాటిలో ఒక విగ్రహం ఏంటి అని మనం ఆలోచిస్తే మేబీ దట్ ఆర్ బ్యూటిఫుల్ ఫోటో. ఏమై ఉండొచ్చు? ఒక విగ్రహము. అన్ని విగ్రహాల్లో ఒక విగ్రహం ఏమై ఉండొచ్చు? ఆమె అందమైన స్వరూపం ఏమన్నా ఉందేమో అక్కడ. ఒక అందమైన ఫోటో ఆమెది ఉందేమో. ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చిందేమో. ఇప్పుడు అరే ఎంత అందంగా ఉన్నా, బిఫోర్ ఐ వాజ్ గెట్టింగ్ మ్యారేజ్ హౌ బ్యూటిఫుల్ ఐ ఆమ్ అని ఏం చేస్తూ ఉంది? ఆమె సంతోషిస్తూ ఉందేమో తన అందాన్ని బట్టి. అందుకే రాయించబడిన సామెతల గ్రంథములో వివాహం చేసుకోవాలంటే ఎటువంటి స్త్రీని చేసుకోవాలంట? గుణవతి అయిన స్త్రీ. అట్లాంటి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అందుకే సర్వసాధారణంగా మనం ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామండి? చాలా అరుదుగా ఆశీర్వదిస్తాం, రాహేలు పొలిన దాని వల్లేని. కానీ ఎవరు ఎలాగ ఆశీర్వదిస్తామంట మనము? అబ్రహాము శారా ఏ బ్యూటిఫుల్ కపుల్. అదే కొత్త నిబంధనలోకి వస్తే అకుల్లా ప్రిస్కల్ ఏ బ్యూటిఫుల్ కపుల్ అండ్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ లైఫ్. అవునా కదా? కాబట్టి రాహేలు జీవితం, ఆమె అందం గురించి చాలా స్పష్టంగా రాయించబడింది సామెతల గ్రంథం 31లో. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. అందము కోసం ప్రయాసపడిన వస్తే రాణి స్థానంలోంచి తీసివేయబడింది. ఎస్తేరులాగా అందపు పోటీల్లోకి వచ్చినప్పుడు అనేకమైన క్రీములు తెప్పించుకొని పూసుకునే వ్యక్తులను
వ్యక్తులు ఎవ్వరు కూడా రాజైన అహస్వేరోస్కు నచ్చలేంట. ఆ స్త్రీలు ఎవరు హేగే ఇచ్చిన ఆ యొక్క వాటిని మాత్రమే పూసుకొనినా ఎస్తేరును చూస్తేనే అబ్బా రాజు హృదయం సంతోషించింది. రాజు ఆమెను ఏం చేస్తా ఉన్నాడంట, ఆమెను ప్రేమించడానికి ఇష్టపడతా వచ్చాడు కదా. వాట్ ఈజ్ యువర్ ఐడియల్ రైట్ నౌ? నీ జీవితంలో నీ విగ్రహం ఏంటి కదా. ఏమైందంట, రాహేలు జీవితంలో తనను తానే ఎక్కువగా ప్రేమించుకుంటూ వచ్చింది కదా. ఇంకొక విషయం ఏంటంటే, అదే యాకోబు జీవితంలో రాహేలు బేతేలునకు వస్తూ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాడు, నీ దగ్గర ఉన్న బంగారు వస్తువులు అన్నీ తీసి ఆడ పెట్టేసేయని అంటే, అదే మనం ముందుకు సాగితే అహరోను ఏం చేస్తూ ఉన్నాడంట, అహరోను ఏం చేస్తూ ఉన్నాడు, మోషే కొండపైకి ఎక్కాడు, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అహరోను ఏం చేస్తూ ఉన్నాడంట, ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నటువంటి ఏం చేశాడంట, ఆ బంగారు ఆభరణాలతో ఒక దూడ చేశాడంట. చూడండి ఎట్లుందో, బంగారు ఆభరణాలతో దూడ చేయడం. బంగారు ఆభరణాలతో దూడ చేయడం. కాబట్టి మనం గమనించినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఇశ్రాయేలు ప్రజలు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటూ వచ్చినారు. మొదటిగా చూస్తే రాహేలు ఏం చేసిందంట, తన యొక్క ఫోటోల్ని ఎక్కువగా ప్రేమించింది. రెండోదిగా చూస్తే అహరోను జీవితాల్లో లేదంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో విగ్రహం అనగా దూడ ఒక విగ్రహంగా చేయబడుతూ వచ్చింది కదండి. దూడ ఏం చేయబడతా వచ్చిందంట, ఒక విగ్రహములాగా చేయబడతా వచ్చింది. ఇంకా మనం ముందుకు సాగితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, ఆహారమే వారి కడుపే వారి దేవుడు అంటూ వచ్చారు కదండి. మనం గమనిస్తే మోషేతో ఇశ్రాయేలీయులు ఎక్కువ దేనికోసం సనిగారు అని చూస్తే వారి ఆహారం కొరకే కాదా. ఆహారం ఆహారం ఆహారం, అయ్యో అక్కడుంటే బాగుండిందనే, మాకేమున్నాయి, తెల్లగడ్డలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, అయ్యో మేము ఐగుప్తులు ఉంటే బాగుండింది కదా, మాకు మాంసం ఉంది, అయ్యో మేము ఐగుప్తులు ఉంటే బాగుంది, మాకు నీళ్ళు సమృద్ధిగా ఉండేవి, సనగడం గునగడం. ఎందుకంట, ఆహారము కొరకై. నేను ఒక ప్రశ్న వేయాలని అనుకుంటా ఉన్నా, ఒక పూట తినకుంటే చచ్చిపోతామండి? చచ్చిపోతామా? నేను ఉదయం తినలేదు, రేచలు తినలేదు, చచ్చిపోయినామా? భయపడినామా? అయ్యో పువ్వే లేదేంటి, మా మొక్కలు నీరసంగా ఉన్నాయా? లేదు. ఎలా ఉన్నాయి? ఇంకా నాకు తెలిసి నా ఫేస్ ఇట్స్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఆహారం తిన్నామా లేదా అన్న ఆలోచన కూడా లేదు దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు కదా. అయితే ఇశ్రాయేలీయులు ఎలాగున్నారంట, ఎలా ఉన్నారు, ఆహారం కొరకై తాపత్రయపడుతుంటారు. ఎంతమంది లేరండి ఈ దినాల్లో? అన్నం లేట్ అయిందనుకో ఏం చేస్తామండి, దేవుని మందిరంలో ప్రేమ విందు సిద్ధపరిచారు, కొంచెం ఆలస్యమైంది అనుకుందాం, ఏం చేస్తాం, అలిగి వెళ్ళిపోతాం కదా. ఏం మా ఇంట్లో పోలేదా, మేము వండుకోలేమా అని. ఒక్క పూట ఆహారం కొరకై. చూడండి ఎట్లుందో. మన కడుపును మనం ఎక్కువగా ప్రేమిస్తే జరిగే 2 నష్టాలు ఇద్దరు గొప్ప భక్తుల నుంచి నేను నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, ఏశావు ఏం చేస్తూ ఉన్నాడండి, ఆయన యాకోబు ఒక వంట వండుతూ ఉన్నాడు. ఆ వంట పేరేంటి, చిక్కుడుగాయలు. చిక్కుడుగాయ వంటకం వండుతూ ఉంటే ఒక్క పూట ఏం అలసిపోయిన తర్వాత ఆకలి అవుతుంది, అందరికి ఆకలి అవుతుంది, నేను కూడా మనిషిని, నాకు ఆకలి అవుతుంది, కొంచెం సేపు ఓర్చుకోలేకపోయి తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు. అందుకే యాకోబు క్రొత్త నిబంధనలు అంటాడు, జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి ఏశావు లాంటి భ్రష్టత్వం అంటాడు. నిజమే కదా. రెండోది ఎవరు చెప్పంటారా, యాకోబు తండ్రి అయిన ఇస్సాకు ఆహారం తెచ్చినప్పుడు వాస్తవంగా యాకోబు యొక్క జీవితాన్ని తాను ఒక్కసారి ఆలోచన చేయలేకపోతూ వచ్చాడు. ఎందుకు, ముందర ఏమున్నాయంట, రుచిగల భోజనములు ఉన్నాయి. ఆయనే కాదు, యెహోషాపాతు రాజు దగ్గరికి ఇంకో రాజు వచ్చాడు, అన్య రాజు వచ్చి ఆహారం పెట్టిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడంట, యెహోషాపాతు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా పనిచేశాడు. చూడండి ఎట్టుందో సంగతి, చూడండి.
ఇఫ్ యు లవ్ యువర్ స్టమక్, దట్ విల్ బికమ్ ఎన్ ఐడిల్ ఇన్ అవర్ లైఫ్. కడుపును ప్రేమించామనుకో ఏమైతే అంటది, మన జీవితంలో విగ్రహముగా మార్చబడుతుంది కదా. ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎన్ని విషయాలను ప్రేమించారు. అయితే మన జీవితంలో మనం 3 విషయాలను ఎక్కువగా ప్రేమిస్తాం. నెంబర్ 1, వి లవ్ అవర్ సెల్ఫ్. ఏంటంట? మనల్ని మనం ప్రేమించుకుంటాం మొట్టమొదటిగా. నేను చాలాసార్లు రేచల్తో ఏ మాట అంట, ఎందుకంటే ఆమె అంటుంది, ఏమండి నీ జీవితంలో నా స్థానం ఏంటండి, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నారంటే. నేను చెప్తే ప్రాముఖ్యంగా ఈ మాట ధైర్యంగా చెప్పగలను ఈరోజు. ఏమని తెలుసా? అమ్మాయి, నేను మొట్టమొదటిగా దేవుని ప్రేమిస్తూ ఉన్నా. దేవుని తర్వాత నా జీవితంలో నాకు నేనే స్థానం ఇచ్చుకుంటా. నన్ను నేనే ప్రేమిస్తా, నిన్ను కాదు, మా అమ్మని కాదు, మా బంధువులను కాదు. నన్ను నేను ప్రేమించుకున్న తర్వాత ద నెక్స్ట్ విల్ కమ్ అనేప్పుడు మాట వరుసకు కూడా మీరు ఈ మాట అన్నారు కదండి, నన్ను ప్రేమిస్తున్నారని అనేది కదా. మొట్టమొదటిది సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోవడం కూడా ఏం చేస్తుందంట? విగ్రహంలాగా తయారవుతుంది. ఆ విగ్రహం ఏం చేస్తుందంటే విలువైన వస్త్రాలను కట్టాలని ప్రేరేపిస్తుంది, విలువైన ఆహారాలు తినాలని ప్రేరేపిస్తుంది. అంతేకాదు సుఖానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకున్నాను అనుకో, అయ్యో లేచి నిలబడి వాక్యం చెప్పాలంటే గంటల తరబడి కాళ్ళు నస్తాయిగా, కూర్చో అంటుంది నా శరీరం. సుఖానికి అలవాటు పడుతుంది. జాగ్రత్త కదా. దేవుడు ఎవరిని చూస్తూ ఉన్నాడంట? నమ్మకస్తులను. ఇశ్రాయేలీయుల ప్రజలు చెడిపోయినారు. మంది ఉన్నారు కదా, 24 లక్షల కాల్బలం ఉందిగా. ఎవరు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? 2 మాత్రం వెళ్ళారు. ఎక్కడికి? ఆ యొక్క దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశానికి. వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంట? యెహోషువ. రెండవ వ్యక్తి యెఫున్నె కుమారుడైన కాలేబు. ఎంత చక్కగా ఉందో చూడు. లక్షల మంది ఉండి నరకానికి వెళ్ళే సహవాసాన్ని కలిగి ఉన్నావా? ఒంటరిగా ఉండి ప్రభుతో కూడా నడిచి పరలోకం వెళ్ళే సహవాసంలో నీవు ఉన్నావా? ఇది కూడా ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు మనకేంటంటే జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పోతాం కదా. జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తాం. సినిమా హాల్కి వెళ్ళండి, ఎక్కువ జనాలు ఉంటారు కదా. ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ప్రభువా, ఉన్నతమైన స్థానం ఎవరికి ఇచ్చిన? నెంబర్ 1. నెంబర్ 2, నా జీవితంలో ఉన్న విగ్రహం ఏంటి? కొంతమందికి సెల్ ఫోన్ ఉండొచ్చు, కొంతమందికి నిద్ర ఉండొచ్చు, కొంతమందికి తిండి ఉండొచ్చు, కొంతమందికి బట్టలు ఉండొచ్చు, కొంతమందికి బంగారు ఉండొచ్చు, కొంతమందికి ఏంటంట ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం ఇష్టం. ఏముండదు ఆడ వెనకాల కదా. దాన్నే మన భాషలో ఒక మాట అంటారు, ఏంటంట? డప్పు. డప్ 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 డూమ్ డూమ్ అని కదా. మనమే డప్పు కొట్టుకోవద్దు కదా. నువ్వు గొప్పవాడివే అయి ఉండొచ్చు, గొప్పదానివే అయి ఉండొచ్చు. బైబిల్లో ఒక మాట రాయించబడింది, ఏంటి? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన హెచ్చించేంత వరకు దీనత్వం కలిగి ఉండాలంట. కాబట్టి మన జీవితంలో ఎలాగుండాలి? ఉన్నతమైన స్థానంలో ప్రభువుకు మాత్రమే చోటు ఇవ్వాలి. పొరపాటున ఆ స్థానంలోనికి నువ్వు నేను వచ్చామనుకో, అయిపోయి మన బ్రతుకు. నమ్మకత్వం నుంచి తొలగిపోతాం. 60 సంవత్సరాల జీవితం దేవుడు నాకు ఇస్తే 59 సంవత్సరాల 11 నెలల 29 రోజులు నేను నమ్మకంగా ఉండి చివరి రోజున నేను చచ్చేటప్పుడు అపనమ్మకస్తుడిగా ఉంటే నేను ఎక్కడికి వెళ్తానండి? నరకానికి వెళ్తా. బ్రతికేంటి 59 సంవత్సరాలు బాగున్నాడు కదండి, చివరి 11 నెలలు కూడా బాగున్నాడు కదండి, చివరి 29 రోజులు కూడా బాగున్నాడు కదండి అంటే ప్రభు చూసేది అంత్య దినము. నువ్వు అనుకోవచ్చు నేను ముందు బాగున్నా రక్షింపబడినప్పుడు, నాలాంటి వ్యక్తి ఎవరు లేరని ఛాలెంజ్ చేసి ఉండొచ్చు నువ్వు. అది కాదు. వాట్ ఈస్ రైట్ నౌ అవర్ లైఫ్. ఇప్పుడు ఎలాగుంది మన బ్రతుకు? ఇప్పుడు మన బ్రతుకులో దేనికి ఇచ్చాం? ఉన్నతమైన స్థానంలో దేన్ని పెట్టాం? కొంతమంది ఇల్లుని పెట్టుకుంటారు మన హృదయంలో కదా, పట్టకపోయినా కూడా పట్టించింటారు. పాపం ఈ హృదయాన్ని చీల్చి ఇట్లా లాస్ట్లో అతికిచ్చింటారు. ఒకవేళ పొరపాటున ఇంటికి ఏమన్నా నాకు చచ్చింటారు, వాళ్ళు చచ్చిపోయింటారు అంతే. ఇంకా వాళ్ళ బాధలు ఎట్లుంటాయంటే, ప్రభువా నువ్వు లేకోకుండానే ఉంటా కానీ ఇల్లు లేకపోతే ఉండాలి. ఇల్లు అవసరం లేదా? అవసరమే. ప్రేమిస్తా ఉన్నావు. దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ లోకములో ఉన్నదంతా ఏమైపోతుంటే ఒకరోజు ప్రకటన గ్రంథంలో రాయించబడింది, లయమైపోవును. ఇంకో చోట రాయించబడింది,
ఈ భూమి మీద ధనమును సంపాదించుకొనకండి. ఏమైతే తుప్పు పడుతుంది, దొంగలు వచ్చి తీసుకొని పోతారు కదా. ఇల్లుండే వాళ్ళ బాధ ఏంటంటే, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయనుకో, ఒక అక్క ఉంది మా సందులో. అక్క అంటుంది, నేను మొన్న వచ్చేటప్పుడు, తమ్ముడు ఏం చేయాలనో ఏం కథనో తమ్ముడు, పక్క సందులో దొంగలు పడినారంట తమ్ముడు అనే. నేనుండి అక్క పెద్ద ఇళ్ళలోకి వస్తాను అక్క అని నేను చెప్తే నవ్వుతుంది. ఎందుకు అట్లంటున్నావే అనే. అట్లా కాదక్క, దొంగలు కూడా ఎంత జ్ఞానవంతులు అంటే, పెద్ద ఇంటిని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఉన్నవాళ్ళు అని అనుకుంటారక్క. చిన్న ఇంట్లో ఉన్నామనుకో వాళ్ళు లేనోళ్ళు అనుకుంటారక్క అంటే అక్క పక్క 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 నవ్వింది కదా. కాబట్టి మనం గమనించినప్పుడు ఉన్నతమైన స్థానం ప్రభు ఏం చూస్తూ ఉన్నాడో, నమ్మకత్వంలో ఉన్నతమైన స్థానంలో దేన్ని నిలవబెడతా ఉన్నాం? ప్రభుకు ప్రాధాన్యత ఇస్తున్నామా? బైబిల్ చదువుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవుని ప్రజల కొరకై ప్రయాసపడతా ఉన్నామా? దేవుని యొక్క రాజ్యం కట్టబడటం కోసమై సువార్త చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క మందిరం యొక్క క్షేమం కొరకై ప్రయాసపడతా ఉన్నామా? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నామా? దేవుని మందిరంలో పని చేస్తున్నామా? పరిచర్య చేస్తున్నామా? పాటలు పాడుతున్నామా? ఇవన్నీ కూడా ప్రాధాన్యత కదా. ఇఫ్ వి లవ్ అవర్ సెల్ఫ్, we are unable to give importance to the God. మన జీవితంలో మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకున్నాం అనుకో, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అవునా కదండి? ఖచ్చితంగా అవునని చెప్పాలి. మనల్ని మనం ప్రేమించుకుంటే దేవునికి ఎక్కడ ఇస్తామండి ప్రాధాన్యత? మనకే ఇచ్చుకుంటాం. అయ్యో నేను 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 మీరు అనుకోవచ్చు, అన్న నేను 2 బ్యాలెన్స్ చేస్తా. కుదరదు. ప్రభు అన్నాడు, ఒక వ్యక్తికి 2 దాసులుంటే ఏం చేస్తారంట? క్షమించండి, 2 యజమానులు ఉంటే ఏం చేస్తారంట? ఒక యజమానుని ప్రేమిస్తాడు, ఇంకొక యజమానుని ప్రేమించాలి. అది వాస్తవం. మరి ఒకటి నిన్నన్నా నువ్వు ప్రేమించుకోవాలా, దేవుడినైనా ప్రేమించాలా? నేను దేవుని ప్రేమిస్తున్నా, నన్ను నేను ప్రేమించుకుంటున్నా అంటే దట్స్ ఎ ట్రాస్. నువ్వు చెప్తున్నావు కానీ ప్రభు అంగీకరించాడు అంతే. నేను చెప్తున్నా కానీ ప్రభు అంగీకరించాడు అంతే. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఎలా మన జీవితం ఉంది. నమ్మకస్తుడుగా ఉన్నావా? నమ్మకస్తురాలుగా ఉన్నావా? దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా నేను ఉన్నావా లేదా? లేకోకుండా బలలో చేయి వేశారనుకో, మనలోనికి దేవుని ఆత్మ రాదు. సౌలు యొద్దకు దురాత్మ ఎక్కడి నుండి వచ్చిందంట? దేవుని యొద్దే, దేవుని దగ్గర నుండి వచ్చింది. ఇంకోటి ఏంటి చెప్పంటారా? దేవుని చేత అభిషేకించబడిన రాజైన సౌలు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చేత కడగబడిన నతానియేలే. నేను కూడా యోగ్యంగా పాలు పొందితే దైవికమైన ఆత్మను పొందుకుంటా. అయోగ్యముగా పాలు పొందినాను అనుకో, దేవుని దగ్గర నుంచే నతానియేలు అనబడే నా మీదకి దురాత్మ వస్తుంది అంతే. ఆ దురాత్మ ఏం చేస్తుంది? ఒక్కటి ఉండదు పొరపాటున కూడా, అది అందరినీ కలవరాన్ని రేపెట్టిస్తూ ఉంటుంది. గమనించండి, సౌలు ఉన్నన్ని రోజులు సౌలుకు నెమ్మది లేదు. సౌలు ద్వారా సౌలు కుమారుడైన యోనతానుకు కూడా నెమ్మది లేదు. సౌలు యొక్క అల్లుడైన దావీదుకు కూడా నెమ్మది లేదు. సౌలు యొక్క ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలైన సైనికులకు కూడా నెమ్మది లేదు. వచ్చింటాంచి దావీదు మీదే పడా. అవునా కదా? వాళ్ళు కూర్చుందామనే దావీదు ఆడినట్టు పోండి, వాళ్ళు పండుకున్నామనే సమయం లేదు, సందర్భం లేదు, పరిగెత్తిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు సైనికుల్ని. చూడు ఎట్లుందో. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ప్రభుతో ఆటలాడద్దు కదా. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం తెలుసా? చాలా చక్కగా ఉంటాం క్రైస్తవులు మనబడే మనము. ఎట్లాంటి వరం అంటే, పాపమును జరిగిస్తూ ప్రభుకు దగ్గరగా ఉన్నామని అనుకుంటాం కదండి. పాపం చేసే మనకు తెలుసు. డోంట్ బి టూ స్మార్ట్. మనము నటించాల్సిన అవసరం లేదు. ప్రభుకు అన్నీ తెలుసు కదండి. నా హృదయంలో నేను చెప్పే వాక్యమునకు తగినట్లుగా నేను ఉన్నానో లేదో నా ప్రభుకు తెలుసు, నాకు తెలుసు. ప్రభు చెప్పకముందే నేను సరి చేసుకున్నాను అనుకో, ఇప్పుడు ఏం చేయబడతా? ప్రభు అంగీకరించే వాడిలో నేను కూడా ఉంటా. ఒకవేళ చెప్పి వాక్యము నన్ను నేను సరి చేసుకోకుండా అట్లనే నేను బలలో పాలు పొందాను అనుకో, ప్రభు నన్ను అంగీకరించాడు. రేపు తీర్పటి దినంలో ఖచ్చితంగా ప్రభుకు నేను లెక్క ఒప్పజెప్పవలసిందే. నమ్మకత్వం. కాబట్టి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట? మొట్టమొదటి స్థానం ఎవరికి ఇస్తూ ఉన్నాం? ఉన్నతమైన స్థలములలో ఎవరిని ఉంచుతూ ఉన్నాం? ఏ విగ్రహాలను ఇంకా మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం? ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటేనే మనం ఏంటో మనకు తెలుస్తుంది. వేసుకోవాలి, ఒక్కొక్క ప్రశ్న వేసుకోవాలి.
ఒక్కొక్క ప్రశ్న వేస్తే దానికి జవాబు వస్తుంది. ప్రభు స్థానం ఏంటి నా హృదయంలో, ప్రభుకు నేను ఇస్తున్న విలువ ఏంటి అనేది బయటకు వస్తుంది. రండి రెండో మాటను మీకు పరిచయం చేస్తా. అక్కడే ఉన్నాయి 15వ వచనం. రెండవ మాటమ్మ, తన పొరుగువాని భార్యను చెరపకయు. తెలుగు బైబిల్లో అలాగుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అడల్టరీ అని ఉంది. అంటే ఏంటి? పాపపు ఆలోచనలు అని అర్థం. ఇంకా చెప్పాలంటే యవనేచ్ఛలు అని అర్థం. యవనేచ్ఛలు అంటే ఏంటి? యవనేచ్ఛలు అంటే ఏంటి? పాపమును జరిగించడానికి వచ్చే ఆలోచనలే. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ఏం చేస్తాడు? సర్వసాధారణంగా స్నేహం ఎవరితో చేయాలనుకుంటాడు? అబ్బాయితో కాదు, ఇప్పుడు అమ్మాయిలే. చుట్టూ స్నేహితులు ఎవరుంటారంట? స్నేహితులు కాదు, స్నేహితులు అనరే. కాబట్టి పాపమును అంటే తన శరీరమును ప్రభువుకు ఆలయమైన తన దేహం ఏం చేసుకుంటాడంట? పాడు చేసుకుంటాడు. అదే యవనేచ్ఛలు, అదే కదండి. కాబట్టి మనం గమనించినప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలా. మనం అనుకోవచ్చు శరీరం బాగుండొచ్చు, ఇది శరీరం మట్టుకే కాదు, ఆత్మ సంబంధమైన యవనేచ్ఛ కూడా చెప్తాను నేను. ఆత్మ సంబంధమైన యవనేచ్ఛ ఏంటి అని అంటే, పక్కింటోళ్ళు టీవీ పెట్టారు, టీవీ పెట్టిన తర్వాత ఆ సౌండ్ విని నువ్వు వెళ్తావు కదా, అదే యవనేచ్ఛ, అదే పాపము. మనం ఏం చేస్తూ ఉన్నాం? మనము చేయడం లేదు, కానీ ఇతరులు చేస్తూ ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళాం, అదే యవనేచ్ఛ. గమనించండి, ఒక స్త్రీ దగ్గరికి కానీ పురుషుని దగ్గరికి కానీ, స్త్రీ అయితే పురుషుని దగ్గరికి వెళ్తుంది, పురుషుడైతే స్త్రీ దగ్గరికి వెళ్తాం. ఆకర్షింపబడటమే ఏంటంటే యవనేచ్ఛ అంటే. పురుషుడు స్త్రీకి ఆకర్షింపబడతాడు, స్త్రీ అయితే పురుషునికి ఆకర్షింపబడుతుంది. మనము పాపమునకు ఆకర్షింపబడతా ఉన్నాం కదా, ఇదే యవనేచ్ఛ. ఇది కాదా పాపము? ఎన్ని వాటికి ఆకర్షింపబడతా ఉంటామో కదా, అనేకమైన వాటికి. కాబట్టి రెండవది ఏంటంట? మన ఆకర్షణ. అయితే శూలం మీద ఒక మాట అంది, ఏమంది? నన్ను ఆకర్షించుము నీ ఎద్దకు వస్తానని అంటున్నామండి. ఎప్పుడైనా మోకాళ్ళు లొంగిన తర్వాత మన బ్రతుకు అంతటిలో ఇలాంటి ప్రార్థన చేసిన వాళ్ళు దయచేసి చేయి పైకెత్తాలి. ఏమనంటే, ప్రభువా నన్ను ఆకర్షించయ్యా, నీకోసం ఏ పనేం చేస్తా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి దయచేసి. ప్రభువా నన్ను ఆకర్షించయ్యా, నీకోసం ఏ పనేం చేస్తా, నీకోసం చచ్చిపోతా. చేశారు ఎవరైనా? ఎవ్వరు చేయలే. ప్రభువా నన్ను ఆకర్షించు, నన్ను నీ దగ్గరికి నడిపించు అని ఎప్పుడైనా చేసింటే కదా. లేదు. కాబట్టి మన బ్రతుకులు ఎలా ఉన్నాయంట? అక్కడే ఉన్నాయి. ఆత్మీయంగా ఎదగలేకపోతా ఉన్నాం, ఆత్మీయంగా నడవలేకపోతూ ఉన్నాం. ఇతరులు మనల్ని మాదిరి తీసుకుందాం అనేలోపే మన త్రోవ తప్పిపోయి మన యొక్క పాపము, రహస్య పాపము కాస్త బహిరంగం చేయబడతా వచ్చింది. ఇదే మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు కీర్తనలో ఇంకొక మాటలు వీటికి చాలా సన్నిహితంగా కనపడతాయి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడేవాడు. రండి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము. నేను రేచల్ని అడిగిన, రేచల్ ఇవే మాటలు కీర్తనల్లో ఉంటాయి, కాస్త సహాయం చేయగలవంటే ఆమె అనింది, లేవండి ఈ మాటలు అనింది నిన్న. రండి కీర్తన గ్రంథం 15వ అధ్యాయము. ఈయన మోకాళ్ళకి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆ మాటను బయలుపరిచాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని కింద కొన్ని లక్షణాలు ఇచ్చాడు. ఆ లక్షణాలు ఈ మాటలతో మనం గమనించినప్పుడు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఉన్నతమైన స్థలములలో ఎవరిని నిలవబెడతా ఉన్నావు? రెండోదిగా నీ జీవితంలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి? ప్రభు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? సుఖాన్ని ప్రేమిస్తున్నావా? నిద్రను ప్రేమిస్తున్నావా? తినడాన్ని ప్రేమిస్తున్నావు? తిండిని ప్రేమిస్తున్నావా? స్నేహితులను ప్రేమిస్తున్నావు? అమ్మను ప్రేమిస్తున్నావు? అవ్వను, తాతని, అబ్బని, జేజని, బంధువుల్ని, స్నేహితుల్ని, మిత్రులని, ఎవరినైనా సరే నువ్వు ఎవరిని ప్రేమిస్తా ఉన్నావు? ఒక్కసారి ఆ ప్రశ్నకి జవాబు నీ దగ్గర ఉండాలి. ఈ ఉదయకాలం ప్రభుతో నువ్వు స్పష్టంగా చెప్పాలా, ప్రభా నా హృదయంలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, క్షమించు, నీ స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చిన అని చెప్పగలిగే క్షమింపబడితేనే, ప్రభుతో సమాధాన పడితేనే ఆ బల్ల
ఊరికే కాదు. ప్రభు ఏమన్నాడు? చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా ధైర్యంగా కూడా చెప్పాడు. ఏమని? ఎలా చెప్పాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11లో, కాబట్టి ఇది నా శరీరము. ఏంటంట? నా శరీరము. తెలియక పొరపాటున చేసిన వాళ్ళు ఎవరు? రోమా సైనికులు. అందుకే ఆ యొక్క శరీరము చీల్చబడతా వచ్చింది. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడం కోసం. ఇప్పుడు తెలిసి 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 మనము అక్రమముతో అదే శరీరాన్ని విరిచి తిరిగి పాలు పొందామనుకో, ప్రేమ ఎంతగా ఉంటుందో ప్రభు అంతగా ఉగ్ర రూపుడు. జాగ్రత్త. ప్రేమగా వచ్చిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, మొట్టమొదటి ప్రభు యొక్క రాకడ ప్రేమతో వచ్చాడు. ఆయన రెండో రాకడ ఎలాగొస్తాడంట? ఆయన కోపంతో వస్తాడు. ఆ కోపంలో మనం ఇట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం అనుకోండి, ఏంటి? నటించే ప్రవర్తన. కాల్ చేస్తాడు. జాగ్రత్త. కాల్ చేయడం పక్కన పెడితే, కొంతమందికి పాతాళంలో, లేదంటే చనిపోయిన తర్వాత పాతాళము నరకము కనపడితే, భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది బ్రతుకుల్లో పాతాళం అంటే ఏంటో, నరకం ఏంటో చూపించాడు ప్రభు. చూపించలేదా? వాళ్ళు అనుకున్న, ప్రభు నాకు ఈ బ్రతుకొద్దయ్యా అనుకున్నారు. యజబేలు, దుష్టురాలైన యజబేలు ఎంత మాట అనేదండి ఏలియాను పట్టుకునేసి, రేపటి ఈ దినం కల్లా నీవు ఉంటే చూడరా అంది. సవాల్ చేసింది. ఎంతో మందిని భయపెట్టిన ప్రవక్త భయపడి దాక్కున్నాడండి. భయపడి దాక్కున్నాడు. పోయి అంటూ ఉన్నాడు, ఆహారం వద్దు, ఏమొద్దు, ఆ యొక్క రేగి చెట్టు కింద కూర్చొని ఇప్పుడు అంటూ ఉన్నాడు. ఏమని? నా బ్రతుకు చాలయ్యా, ఇంకా నన్ను చంపే, నా పితరుల కంటే నేనేం గొప్పోడిని కాదన్నాడు. ఆ దుష్టురాలైన యజబేలు యొక్క మరణం ఎలా ఉందంట? భూమి మీదనే ఒక నరకం లాంటిది. తొక్కించుకుపోయినాడు అంతే. ఆమె యొక్క మాంసం ఎవరు తిన్నారంట? కుక్కలు తిన్నారు. పాతి పెట్టబడటానికి కూడా ఇష్టపడని మరణం అది. ఒకసారి ఊహించండి. నిజముగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఉప్పు రాసి శుభ్రము చేయటం ఎంత ప్రాముఖ్యమో, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని యొక్క మరణము ఎలాగుండాలంట? శవపేటిక సిద్ధపరచబడి ఒక నలుగురు మోసుకొని వెళ్తూ ఉంటే, తన వెనకాల కొంతమంది తను చూపించిన ఆ ప్రేమను బట్టి బాధపడుతూ ఉంటే, అయ్యో చనిపోయినాడే అని పాతి పెడతా ఉన్న సందర్భంలో కన్నీరు విడుస్తూ ఉంటే, మన యొక్క ఆత్మ ఆ సంగతులన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? పాతి పెట్టబడటానికి కూడా ఇష్టపడకుండా రోడ్లకు మన యొక్క శరీరం అతుక్కొని వెళ్ళి కుక్కలు నాకుతూ ఉంటే, సరైన సమాధి చేయబడకుండా ఉంటే మన పరిస్థితి ఎలాగుంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఎంత దుఃఖపడతాయి మన ఆత్మ. అటువంటి బ్రతుకులోనికి వెళ్ళక ముందే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంట? రెండవది, యవ్వన ఇచ్చలు ఆకర్షింపబడద్దు. పాపం చాలా అందంగా ఉంటుందంట. అందుకే ఆదికాండం 3:6 రాయించబడింది. ఏమని? 5:6లో, చూచిన వెంటనే అది రమ్యమైనదిగా కనపడిందంట, అందమైనదిగా కనపడిందంట. ఆకర్షింపబడద్దు. టీవీలకు ఆకర్షింపబడద్దు, సెల్ ఫోన్లకి ఆకర్షింపబడద్దు, డబ్బులకి ఆకర్షింపబడద్దు. ఎవరికి ఆకర్షింపబడాలంట? ఈ మాట చెప్పు యేసయ్యతో, ప్రభువా నన్ను ఆకర్షించము. లేదండి ఈ మాట పరమగీతంలో లేదా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. నన్ను ఆకర్షించము, నన్ను ఆకర్షించు, నేను ఎందుకు వస్తా. ఎంత బాగా చెప్పిందామే. నాకు అనిపించింది ఆ మాట చదువుతున్నప్పుడు, అరే ప్రభా నిజమే కదా. ఎన్నిసార్లు ప్రభా నేను నీతో ఈ మాట చెప్పలేకపోయినా, నన్ను ఆకర్షించయ్యా, నన్ను ఆకర్షించయ్యా అని కదండి. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే ఉన్నతమైన స్థానములు, విగ్రహములను గురించి రాయించబడింది. రెండవది ఏంటంట? యవనేచ్ఛల గురించి రాయించబడింది. అంటే మూడవ మాటను మీకు పరిచయం చేస్తా. అక్కడే రాయించబడిన మూడవ మాట. రైట్. మూడవది ఏంటంట? యవ్వనైనను బాధ పెట్టకయు. అబ్బా, ఈ మాట నెరవేరుస్తామండి మనము. ఈ మాట నెరవేర్చే వారమేనా? చిన్న తప్పు దొరికితే చాలండి కదా. ఇప్పుడు రేజలు చిన్న తప్పు చేసింది అనుకో, ఏమని? అమ్మాయి ఈ స్విచ్ ఆన్ చేయి అమ్మాయి అన్న వినపడకను, లేదంటే తను కొంచెం సేపు ఆన్ చేద్దామని ఆన్ చేస్తే ఏమంట? బుద్ధి ఉందా లేదా పనికి మాలిదానా అంట కదా. ఒక చిన్న పనికి, చిన్న తప్పు, దెర్ ఈజ్ ఎ స్మాల్ మిస్టేక్, అది పక్కన పెడితే విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ దినాల్లో తప్పు చేయకున్నా కూడా నోరేసుకొని పడుతూ ఉంటాం.
ఏం చేస్తుంటాం? తప్పు చేయకపోయినా కూడా కుక్కలాగా ఆమ్ 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 మురుగుతూ ఉంటాం. జాగ్రత్త. నీవు మురిగే ప్రతి ఒక్క మాటకి దేవుడు ఏం చేస్తాడు? తీర్పులోనే చేస్తాడు, రాస్తాడు. అన్యాయంగా ఎవరినెవరిని అన్నావో నీ నోటితో ఏం చేస్తాడంట? కీర్తన గ్రంథంలో చదువుతూ ఉంటే రాయించబడింది, తంగేడి నిప్పులతో దేవుడు కాలుస్తాడంట. జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మూడో మూడు ముందుకు సాగితే కిందికి వస్తే, తన యొక్క నోరు అపవిత్రపరచబడిన నోటిని పవిత్రపరచబడటం కోసం ఇది దేవుడు వాడిన సాధనం ఏంటంట? నిప్పులు. రండి, యెషయా గ్రంథంలో ఈ మాట ఉంది, 6వ అధ్యాయము. ఆ, ఆ. ఏంటంట? కార్ అంటే ఏంటి? ఎర్రగా కాలుతూ ఉందని అర్థం. ఎర్రగా కాలే ఆ యొక్క కొలిమి లాంటి పరిస్థితిలో నుంచి ఒక కర్రను తీసుకొని వస్తే ఆ నిప్పురవ్వ ఎలాగుంటుందండి? పైన అది ఉండదు, బూడిద ఉండదు, పైన ఎర్రగుంటది. పెడితే పై చర్మం పీక్కొని రావాల్సింది. అట్లాంటిది ఎక్కడుందంట? తన పెదవులకు తగిలించినప్పుడే తన అపవిత్రత పోయింది. ఎంత బాధపడినాలండి ఒకసారి ఆలోచించండి. అది కేవలం అపవిత్రత నుండి మాత్రమే. హి వాజ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ ఏ బ్లేమిష్ పర్సన్ అని ఒప్పుకోట్లా. ప్రభా నేను అపవిత్రున్నాను అనలా. అపవిత్రమైన పెదవులు గల వాడను, వాళ్ళ మధ్య జీవిస్తూ ఉన్నా కాబట్టి నాకు వచ్చేసిందని తాను అనుకుంటా ఉంటే, అప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆ నిప్పుతో తన యొక్క అపవిత్రమైన పెదవులను శుభ్రపరిచాడే. మరి రక్షింపబడినానని చెప్తావు, బాప్తిసం తీసుకున్నా అని చెప్తావు, బక్సింగ్ అంకుల్ సహవాసం అని చెప్తావు, ప్రతిరోజు బైబిల్ చదువుతానని చెప్తావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తానని చెప్తావు, ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తానని చెప్తావు, నాకు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని చెప్తావు. అట్లా చెప్పి నీవు నోరు బారేసుకుంటుంటే దేవుడు ఊరుకుంటాడా? కీర్తన గ్రంథంలో రాయించడం తంగేడు నిప్పులు. జాగ్రత్త. కాల్చగలడు ప్రభు. అయితే ఏం చేస్తూ ఉన్నాడంట? కొంతకాలం ఓర్చుకొని ఉన్నాడంట ప్రభు. ఇంకా బిడ్డ మారుతుంది, ఇంకా నతానేలు మారుతాడు, ఇంకా నతానేలు మారుతాడు, తన యొక్క ప్రవర్తన మార్చుకుంటాడు, అన్యాయంగా మాట్లాడడం ఆపేస్తాడు, అన్యాయంగా ఇతరుల మీద పడటం ఆపేస్తాడని ఏం చేస్తున్నాడు? ప్రభు సహనం కలిగి ఉన్నాడు. ప్రభు యొక్క సహనాన్ని ఏం చేయకూడదు? నేను తృణీకరించకూడదు. మనం ఏం చేస్తామండి? ప్రభు సహనం కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇంకా రెచ్చిపోతాం. మనకు అదే ఇష్టం, ఇంకా రెచ్చిపోతాం, ఇంకా రెచ్చిపోతాం. కానీ ప్రభుకు అది ఇష్టం లేదు. మనం అలా చేయడం ద్వారా ప్రభుకు కోపం వస్తుంది. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుందంట. ఆ క్షణమాత్రము కోపం యొక్క ఫలితం ఏంటంటే ఆదికాండం 19లో ఉంది. ఒక దేశం తగలబడిపోయింది, ఇప్పటి వరకు లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలు. అర్థమైందండి? సొదొమ గొమొర్రా పట్టణాలు ఒక్క క్షణం కోపంకో ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షణం కోపంలో ప్రభు మనల్ని ఏమైనా చేయగలడు. వద్దు, దేవునితో ఆటలాడద్దు. నీ భవిష్యత్తును, నా భవిష్యత్తును మనల్ని మనమే మోసపరచుకుంటూ ప్రభువారం అని చెప్పి ప్రభువును మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఒప్పుకుందాం. నమ్మకస్తుడు. ఈ దినాల్లో ప్రభుకి ఎవరు కావాలంట? నమ్మకస్తుడు కావాలి, నమ్మకస్తురాలు కావాలి. లేరు కాబట్టి ప్రభు వెతుకుతున్నాడు. ఉంటే వెతుకుతామండి మనము. ఇప్పుడు గమనించండి, నా దగ్గర ఒక 2000 రూపాయల నోటు ఉంది. నా కళ్ళకి ఎదురుగా ఆడ పెట్టింది కనపడింది అనుకో, వెతుకుతానా నేను? వెతకను, గుడ్డని కాదు కదా. కళ్ళు బాగా కనపడుతున్నాయి, ఆడబెట్టింది నాకెందుకు కనపడదు? లేదు కాబట్టి ఎదుగుతున్నా. రేచల్ అంటది కొన్నిసార్లు, అక్కడ పెట్టిన ఎతకండి అంటే, అక్కడ లేదు కాబట్టి అమ్మాయి నాకు కనపడట్లేదు కాబట్టి నేను నిన్ను అడుగుతూ ఉన్నా అంట. తర్వాత చూపిస్తుంది ఆ వస్తువు తెచ్చి. కాబట్టి కనపడట్లా. నటనా జీవితం ఎక్కువైపోయింది, పాపముకు ఆకర్షింపబడే తత్వం ఎక్కువైపోయింది, ఇతరులను బాధపరిచే పరిస్థితి ఎక్కువైపోయింది కదండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, దేవుని మందిరంలో కదా బాధపరిచాడు. మనం అనుకుంటున్నాం మనం బాధపరిచేది నా కొడుకునో, నా కూతుర్నో, నా అల్లున్నో, నా మామనో, నా అత్తనో అని. వాళ్ళందరూ ఎవరికి చెందినవారంట? ప్రభువుకు చెందినవారు. రేపంటాడు ప్రభు, నతానేలు నువ్వు కొట్టింది నన్నేరా? అయ్యో నేను ఆడ కొట్టిన ప్రభు అని అంటే మత్తయి సువార్త 25లో చాలా స్పష్టంగా చెప్పినాడు ప్రభు. వీళ్ళలో ఒకరి చేసేది ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టు అంట. మంచి చేసినా దేవునికి చేసినట్టే, కీడు చేసినా దేవునికి చేసినట్టే. అందుకే మళ్ళా ఇంకో చోట ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు.
గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే పరలోకంలో బహుమానం అంట. మంచి చేసినోనికేమో గిన్నెడు చల్లనీళ్ళకు పరలోకంలో బహుమానం అంటే, మరి 4 మాటలకు ఏం కావాలా? 4 మాటలకు ఏం కావాలా అని అర్థం. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇదే మాట ప్రభు జ్ఞాపకం చేశాడు. ఒక వ్యక్తిని చేర్చుకుని చిన్న మంచి ఆ, గ్లాస్లో కొన్ని నీళ్ళు ఇస్తే పరలోకంలో గొప్ప బహుమానం అన్నాడే ప్రభు. మరి 4 ఆమ్, బాధపరిచే మాటలు పలికినందుకు దాని శిక్ష ఎంత ఉంటుంది అంటే, 4 గ్లాసులు ఏముంటాయంట, ఒక్క మాటకి 4 గ్లాసుల తంగేడు నిప్పులు అనుకోవచ్చు. అంతే కదండి. ఒక్క మాటకి 4 గ్లాసుల తంగేడు నిప్పులు మన నోట్లో పోయబడితే, మనం రోజుకు ఒక 10 మాటలు అంటాం పక్కన వాళ్ళని కదా, దురుసుగా వాడే నోరు. మనం ఎప్పుడు తిట్టడానికి ఇష్టపడే నోరు కదా, ఎవరి మీద తిద్దామా ఎవరిని అందామా అనే నోరు కదా. రోజుకు ఒక 10 గ్లాసుల నిప్పులు మనతో పడితే మన బ్రతుకు దినాలు ఊహించుకోండి. అది మీ యొక్క ఆలోచనకే విడిచిపెడతా ఉన్నా. ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎటుంది? దేవునికి మొదటి స్థానం ఇస్తా ఉన్నావా లేదా? రెండవది, యవనేచ్ఛలు అనగా పాపం వైపుకు ఆకర్షించబడతా ఉన్నావా లేదా? మూడవది, చివరిది ఏంటంట, మనం ఇతరులను మన యొక్క నోటి ద్వారా బాధపరుస్తూ ఉన్నామా లేదా? పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత వాటన్నిటికీ జవాబు ఉంటుంది. అవును కాదు, అవును కాదు, అవును కాదు. అన్నిటికీ అవును అన్నాం అనుకో, బాధపరుస్తున్నామంటే, అలాగే ఆకర్షింపబడుతున్నామంటే, వేరే వాళ్ళు వేరే విగ్రహాలు మనలో ఉన్నాయంటే నిశ్చయంగా మనం బలలో పాలు పొందాల్సిన అక్కరే లేదు. ఇతరులను మోసపరిచే దానికి పోయి నువ్వు బలలో పాలు పొందావంటే నిశ్చయంగా దురాత్మ మనలోకి వచ్చేస్తుంది అంతే. పరీక్షించుకొని సరి చేసుకునేడేమో బ్రతుకుతాడంట. ఏజ్కేల్ గ్రంథంలో మనం చదివిన భాగంలో ఉందిగా, నిశ్చయంగా అవశ్యంగా బ్రతుకునంట. కాబట్టి పరీక్షించుకుందాం. మోకరించండి, బలం సమీపించదా.